సో ఇందాక మీరు ఒక మాట అన్నారు స్టేజ్ అండ్ కెమెరాకి డిఫరెన్స్ అని చెప్పేసి. సో మీరు కెమెరాని ఫేస్ చేసినప్పుడు మీరు నేర్చుకున్నవి లేకపోతే మీరు మీ యాక్టింగ్లో చేంజెస్ చేసుకున్నవి లుకింగ్ అట్ ద కెమెరా కానివ్వండి లేదా ప్రొఫైల్ ఇవ్వడం కానివ్వండి అటువంటి న్యూఆన్సెస్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇప్పుడు ఈచ్ పర్సన్కి కొన్నిసార్లు డిఫరెంట్ ఉండొచ్చు అది. బట్ నా ఎక్స్పీరియన్స్తో నేను ఏం చెప్తానంటే థియేటర్ ఉందనుకోండి, లైక్ లాడ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, పెద్ద ఆడిటోరియం ఉంటుంది కాబట్టి ఎక్స్ప్రెషన్స్ కొంచెం అంటే హెవియర్ న్యాచురల్ ఉండాలి, బట్ కొంచెం జనాలకి రీచ్ అయ్యేలా ఉండాలి. ఓన్లీ ఫస్ట్ రో వాళ్ళకే కాకుండా లాస్ట్ రో వాళ్ళకి కూడా కనిపించేలా ఉండాలి. అలా అని మరీ హెవీ పౌరాణికం స్టైల్లో కాదు, బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రామినెంట్ ఇనఫ్. అంటే మీ డైలాగ్ మాడ్యులేషన్ అయినా మీ వాయిస్ త్రో అయినా అదంతా కూడా. సో ఒక రకమైన అంటే ఓపెన్ అప్ అయి చేస్తాం మనము. నేను మామూలుగా కెమెరా ముందర కూడా నేను చాలా ఓపెన్ అప్ అయి న్యాచురల్గానే చేస్తాను నేను. అంటే నాకు మెయిన్ నా స్ట్రెంగ్త్ అవ్వచ్చు వీక్నెస్ అవ్వచ్చు ఈజ్ దట్ నేను చాలా న్యాచురల్గా చేయడానికి ట్రై చేస్తాను. అంటే వాట్ ఈజ్ న్యాచురల్ అంటే మనిషి ఈ టైంలో రెగ్యులర్ మనిషి ఏం చేస్తారు అని ఆలోచించి చేస్తాను నేను అక్కడ, అంతే. అంటే నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఓకే ఇప్పుడు ఈ క్యారెక్టర్ డిస్క్రైబ్ చేస్తే వెల్ అండ్ గుడ్. అంటే ఇది సటిల్ క్యారెక్టర్ అండి, ఇది సీరియస్ క్యారెక్టర్ అండి, ఇది ఎక్కువ మాట్లాడదండి, డిస్క్రైబ్ చేస్తే వెల్ అండ్ గుడ్. లైక్ టక్ జగదీష్ టైంలో శివ నిర్వాణ గారు నాకు క్లారిటీగా చెప్పారు, బేసిక్గా ఇంట్లో అందరూ అరిచే టైపు కొట్లాడే టైపు, నువ్వు మాత్రం సైలెంట్ టైపు, నువ్వు కొంచెం ఎడ్యుకేటెడ్ వీళ్ళందరికంటే, సో యు ఆర్ మోర్ మెచ్యూర్డ్, సో నువ్వు ఎక్కువ అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయిపోయి ఇష్యూ చేసే టైపు కాదు, యు ఆర్ ద సైలెంట్ ఇది టైప్ అని. సో ఐ విల్ ట్రై టు థింక్ దట్ ఒక ఆలోచిస్తాను నా లైఫ్లో నేను అలాంటి క్యారెక్టర్ ఎవరిని చూశాను, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎందుకంటే నేను ఆ సైలెంట్ టైప్ కాదు కాబట్టి నాతో అసోసియేట్ చేసుకోలేను నేను అది. సో అలా ఆలోచించి ఆ మూడ్లోకి వెళ్ళిపోయి అలా ఎలా న్యాచురల్గా ఉంటే అలానే మెల్లగా మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ ఏంటంటే నేను సటిల్గా మాట్లాడతాను, ఐస్ ఇది, ఎందుకంటే కెమెరా ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఐస్ ఎక్కువ కదిపినా లేకపోతే మీ ఫేస్ ఎక్స్ప్రెస్, ఇప్పుడు నేను మాట్లాడాను మై న్యాచురల్ సెల్ఫ్ ఇస్ ఎవ్రీథింగ్ కీప్స్ మూవింగ్ ఇఫ్ యూ సీ మీ హియర్, దట్ ఈస్ మై న్యాచురల్ సెల్ఫ్. బట్ ఆ న్యాచురల్ సెల్ఫ్ ఆ క్యారెక్టర్ అది కాదు. సో హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అండ్ ఏమంటుంది కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఉండాలి నాది. అంటే నేను మాట్లాడుతున్నా కోపం వచ్చినా ఏది చేసినా కూడా అది ఇక్కడ ఫీల్ అవ్వాలి. సో నేనేం నమ్ముతానంటే కెమెరా ముందర అంటే థియేటర్ కూడా అదే నమ్ముతాను, కానీ థియేటర్ అంటే ఇక్కడ ఫీల్ అయిన దానికంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ కూడా చేయాలి. కానీ కెమెరా ముందర నేను ఏం నమ్ముతా అంటే ఇక్కడ ఫీల్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తుంది. సో ఐ ట్రై టు డూ ఇట్ ఫ్రమ్ హియర్ సో దట్ ఇట్ విల్ బి సీన్ హియర్. అదేంటంటే అది కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్, అది మనం వద్దనుకున్నా ఎవరికో ఒకరికి కనెక్ట్ అయిపోతుంది. అందరు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ కనెక్ట్ అవ్వాల్సిన ఆడియన్స్కి ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది ఇఫ్ యూ ఫీల్ ఇట్ హియర్. సో మెయిన్ డిఫరెన్స్ అది, ద టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ద టోన్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అండ్ టోన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్, డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. ఇప్పుడు థియేటర్స్లో కూడా ఇప్పుడు కంటెంపరీ వస్తుంది, చాలా ఎప్పటి నుంచో ఉంది కంటెంపరీ, కానీ చాలామంది థియేటర్ డైరెక్టర్స్ ఇప్పుడు ఏంటంటే థియేటర్లో కూడా టోన్ తగ్గించమని అంటున్నారు. వద్దు మనకి లాస్ట్ రో ఆడియన్స్ అక్కర్లేదు, నీ మాడ్యులే వాళ్ళకి తెలిసిపోతుందని, సో మైక్స్ పెడుతున్నారు ఇప్పుడు, సో మీరు ఆ త్రో అక్కర్లేదు మీకు. సో దే ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ దట్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ థియేటర్లో కూడా తేవడానికి ట్రై చేస్తున్నారు చాలామంది. ఇంకోటి మీరు అన్నట్టు ప్రొఫైలింగ్ అవన్నీ ఏంటంటే ఇంకా ఒక ఐ ఇక్కడ ఉండాలన్నమాట, కెమెరా ఎక్కడుంది, కెమెరా ఎక్కడే చూస్తోంది, ఎక్కడి దాకా వస్తుంది అనేది ఒక మనకు తెలియకుండా ఎంత న్యాచురల్గా పర్ఫామ్ చేసినా కొంచెం ఆ కెమెరా ఇదన్నది. యాక్చువల్లీ హానెస్ట్గా చెప్పాలంటే ఇప్పటికీ నాకు అది ఫుల్గా రాదండి, ఎందుకంటే నేను ఒక పొజిషన్లో ఉన్నా అనుకోండి, నేను ఓన్లీ మార్క్ తెలుసుకుంటా ఇది నా మార్క్ అని, విచ్ థియేటర్లో కూడా ఉంటుంది బ్లాకింగ్ మార్క్ అనేది, కానీ కొంచెం నువ్వు అటు ఇటు వెళ్ళినా పర్వాలేదు థియేటర్లో, ఇక్కడ మనం అటు ఇటు వెళ్ళలేము. సో అక్కడుండి న్యాచురల్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే లక్కీగా ఏంటంటే ఇక్కడ టేక్స్ ఉన్నాయి, సో ఈవెన్ ఇఫ్ నేను పోయినా కూడా ఒక 2-3 సార్లు చేస్తే ఆ పొజిషన్లోకి వచ్చేస్తా. కానీ నాకేమనిపిస్తుంది అంటే నేను ఎక్కువ కెమెరాని కాన్షియస్గా పెట్టుకున్నా అనుకోండి, ప్రొఫైల్ కానీ కెమెరా ఇక్కడ ఉంది మార్క్ ఇది అని, నా న్యాచురాలిటీ నా క్యారెక్టర్ పోతుందని నాకు. సో నేనేం చేస్తానంటే ఐ టోటల్లీ డిపెండ్ ఆన్ మై కెమెరామ్యాన్ అండ్ మై డైరెక్టర్ ఆన్ దట్. సో ఐ విల్ ట్రై టు బీ ఇన్ మై క్యారెక్టర్ న్యాచురల్గా. ఒకవేళ మార్క్ పోయింది అంటే మార్క్ అంటే ఆఫ్టర్ సో మెనీ మూవీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మార్క్ పర్వాలేదు, బట్ ఇనీషియల్లీ నేను అంత మార్క్ మీద ఫోకస్ చేసేదాన్ని కాదు. సో నా న్యాచురల్ పర్ఫార్మెన్స్ పోతుంది ఇది అదే. సో నేను డైరెక్టర్ కెమెరామెన్ మీద నమ్మకం పెట్టుకుంటా, దట్ పర్వాలేమో కొంచెం పర్వాలేదు. లైక్ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, మొన్న తేజ గారి సినిమా చేశాను అహింస, అయితే పెద్ద సీన్ చేస్తున్నాము, ఆయన లాంగ్ 1 షాట్లో చేయాలన్నారు, నేను సదా ఉన్నామన్నమాట. సో వీఆర్ కోర్ట్ రూమ్ డ్రామా అది. సో ఇటు కదిపి మళ్ళీ ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి ఇట్లా బ్లాకింగ్ ఉంటుంది.
ఆ బ్లాకింగ్లో చేస్తుంటే సడన్గా లైట్ మ్యాన్ వచ్చి మేడం మీరు సెకండ్ బ్లాకింగ్లో వచ్చి ఆగినప్పుడు ఈ మార్క్ మీద ఆగాలి లేకపోతే లైట్ మీ ఫేస్ మీద పడట్లేదు అంటే తేజ గారు వచ్చి అన్నారు అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ ఇస్తుంది అమ్మాయి నడుస్తూ వచ్చి న్యాచురల్గా ఎక్కడ అవుతుందో అక్కడే ఆగుతుంది నీకోసం లైట్ దగ్గర ఆగదు నువ్వు లైట్ ఆ అమ్మాయి మీద లైట్ పడ్డా పడకపోయినా అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంటే జనాలు ఆమె పర్ఫార్మెన్సే చేస్తారు ఆమె ఫేస్ మీద లైట్ ఉందా ఆమె డార్క్ ఉందా అనేది పట్టించుకోరు సో నువ్వు అమ్మని కాన్షియస్ చెయ్యకు లైట్ మార్క్ మీద రమ్మని లెట్ హర్ డూ హర్ పర్ఫార్మెన్స్ అన్నారు ఆయన ఓకే రైట్ సో అది ఫ్రీడమ్ అది 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 ఇట్స్ ఈజియర్ ఫర్ అస్ కరెక్ట్ అంటే అలా అని మార్క్ మీద రాకుండా చేయటం అంటే అది కూడా అంటే ఇట్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద స్కిల్స్ ఆఫ్ అన్ యాక్టర్ దట్ యూ హ్యావ్ టు కమ్ ఆన్ టు ద మార్క్ అది స్లోగా మేము నేర్చుకున్నాము ఆఫ్టర్ ది సో మెనీ మూవీస్ ఐ గెట్ టు ద మార్క్ ఎందుకంటే థియేటర్లో కూడా యాజ్ ఐ సెడ్ దేర్ ఇస్ మార్క్ అండ్ దేర్ ఇస్ బ్లాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ యా ఇఫ్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ లైట్ పడుతుందో నా మీద లైట్ తీసుకోండి మేడం అంటూ ఉంటారు అది తీసుకోవడానికి ట్రై చేస్తాము కానీ సమ్ టైమ్స్ ఏమైందంటే ఇంటెన్స్ సీన్స్లో వి ఫర్గెట్ దాని మీద ఫోకస్ పెట్టేస్తే ఇక్కడ ఏదో మిస్ అయిపోతుంది సో అది నాకు ఎప్పుడు ఆ కాన్షియస్ ఉంటుంది ఎందుకంటే ప్రాబబ్లీ ఐ డోంట్ నో మరి స్టేజ్ ఎక్కువ చేసి తర్వాత ఇక్కడికి వచ్చినందుకు ఏంటో నాకు అదొక ఇదేంటంటే నా న్యాచురల్ అంటే నా క్యారెక్టర్లోంచి బయటకు రాకూడదు కెమెరా ముందర అదొక్కటి నా మెయిన్ ఇది అనమాట సో ఆ ఫోకస్ మాత్రం నాకు ఎప్పుడు అదే ఉంటుంది నాకు ఆ లైట్ ఫోకస్ కెమెరా ఫోకస్ ఉంటుంది బట్ సమ్ టైమ్స్ అది లేకపోయినా నేను అంత ఫీల్ అవ్వను బికాస్ దే విల్ ఆస్క్ మీ టు డూ ఇట్ అగైన్ ఆర్ దే విల్ టెల్ మీ బట్ నాకేమనిపిస్తుంది అంటే దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని ఇది బాగుందంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఎగ్జాక్ట్లీ లైక్ ఎవరో హాలీవుడ్ డైరెక్టర్ చెప్పినట్టు అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నా కూడా ఒకవేళ యాక్టర్ బాగా చేస్తుంటే ఉంచేయండి ఆ సీన్ అని అంటే ఇట్స్ లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ఇట్ హ్యాస్ టు కనెక్ట్ ఫ్రమ్ హియర్ అండ్ ఫ్రమ్ హియర్ టు ద ఆడియన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ ఐఎమ్ లుకింగ్ అంటే లైట్ పడక నా స్కిన్ ఫ్లాస్ కనిపిస్తున్నాయా నా పింపుల్స్ కనిపిస్తున్నాయా నా డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయా అన్న ఫోకస్ మీద నేను వెళ్ళాను అనుకోండి లేదా కెమెరాలో నేను బాగా కనిపిస్తున్నానా నా ఇటు సైడ్ ఫేస్ మీద ఇక్కడ పింపుల్ వచ్చింది ఇలా చూద్దాము ఇవన్నీ వెళ్ళానంటే నేను ఐ విల్ మిస్ దట్ హోల్ థింగ్ అంటే నా ఉద్దేశం అంటే వన్స్ యూ గెట్ యువర్ క్యారెక్టర్ రైట్ ఆడియన్స్ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ అఫ్ కోర్స్ సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాదనట్లేదు నేను యాజ్ అన్ యాక్టర్ నేను చెప్తున్నా యాజ్ అన్ యాక్టర్ ఫర్ మీ నేను చేయాల్సింది మాత్రం ఇది సినిమాలు చేసుకుంటూ తర్వాత చేసుకుంటూ ఒకరికి తెలిసి వాళ్ళు ఈ అమ్మాయి బాగా చేస్తుంది యాక్టింగ్ అని ఈ అమ్మాయి బాగుంటుందని తర్వాత స్క్రీన్ మీద పెళ్లి చూపులు రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ తెలియటం మొదలెట్టాను సో ఈ అమ్మాయి బాగానే ఉంటుంది స్క్రీన్ మీద కూడా బాగా చేస్తుంది సో అలా ఇప్పటికీ నేను వెళ్తా ఆడిషన్స్ ఫ్రమ్ హియర్ ఐల్ గో టు అనదర్ ఆడిషన్